అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము. కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించి నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను నా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుడని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందన్నీయు భూమి మీదున్నవన్నీయు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారానే, ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగ నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలనను మీ మనస్సులో విరోధ భావము గలవారైన యుండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియో ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియో
ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టెదనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధిగలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడని మనం చూడొచ్చు. ఇది కూడా మనం ఎట్లా అంటే ఒక లెటర్ లాంటిది. ఇందులో 4 అధ్యాయాలు చదివితే కానీ అసలు కొలస్సీలకి అపోస్తలుడైన పౌలు ఎందుకు రాశాడు, దేని నిమిత్తమై రాశాడు, ఏం చెప్పాలనుకున్నాడు అన్నది మనకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసే లోపల మనకేముంటుంది అంటే ఇంట్రడక్షన్ లానే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కొలస్సీలో ఉన్న వారికి శుభమని అంటే గ్రీటింగ్స్ చెప్పినట్టు. మనం 1, 2, 3, 4 చూసుకున్నా కానీ అన్నిట్లో దేవుని పేరట మీకు శుభం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు మిగతా పత్రికల్లో రాసినట్టు కొలస్సీల్లోకి రాయలేదు. ఎందుకంటే మిగతా వాటిల్లో చూసుకుంటే అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే తన ప్రయాణమును ఉంటుందో మనకి వెనకాల లాస్ట్లో 2 మ్యాప్స్ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఎక్కడెక్కడైతే తిరిగి పరిచర్య చేశారో అవన్నీ మనకి మ్యాపింగ్ లాగా ఉంటుంది. అందులో కొలస్సీలకి యాక్చువల్గా చూస్తే అపోస్తలుడైన పౌలు వెళ్ళలేదు. అది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే 2వ అధ్యాయం చదివితే మీ కొరకును లవోద్య వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, అంటే శరీర విషయంలో వాళ్ళు చూడలేదంటే అక్కడ అపోస్తలుడైన పౌలు వెళ్ళలేదు. కానీ అపోస్తలుడైన పౌలు వెళ్ళకపోతే మరి ఆయనకి సంఘం గురించి ఎవరు చెప్పారు? ఎపఫ్రా. మనకి 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో చూసుకుంటే ఎపఫ్రా గురించి రాసుంటుంది. ఎపఫ్రా ఎవరంటే కొలస్సీలను స్థాపకుడు అంటే ఫౌండర్. ఎవరైతే కొలస్సీలకి వాళ్ళకి దేవుని గురించి చెప్పి ఒక సంఘంగా చేశారో ఆయన పేరే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అపోస్తలుడైన పౌలుకి ఈ విషయాలు చెప్పాలంటే ఫస్ట్ అపోస్తలుడైన పౌలు ఏవైతే మనకి 3-4 పత్రికలు ఉన్నాయి స్టార్టింగ్, ఎఫెసీలకు కానీ ఫిలిప్పీలకు కానీ కొలస్సీలకు కానీ ఫిలేమోను కానీ, ఇవన్నీ ఆయన చెరసాలలో ఉండి రాసినట్టుగా మనం చూస్తాము. ఇవన్నీ చెరసాల పత్రికలను కూడా అంటారు. ఎప్పుడైతే చెరసాలలో ఉండి ఒక పత్రికగా ఆయన రాస్తాడు ఇవన్నిటికీ. అట్లా అంటే మనం చూసుకుంటే ఎపఫ్రా ఆ చెరసాలకి వెళ్ళాడని అనుకోవాలి. ఎందుకంటే ఒకటి మనము చెరసాలలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే చెప్పగలుగుతాము. ఇది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఫిలేమోను రాసిన పత్రిక 1:23 క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. ఈ ఎపఫ్రాకి అపోస్తలుడైన పౌలు మనకి ఎఫెసీల పత్రికలో రాసి ఉంటుంది. ఎప్పుడైతే ఆసియా దేశం నుంచి కొంతమంది ఎప్పుడైతే ఆయన పరిచర్య కొరకు ఒక ప్లేస్ అన్నది చేసుకొని అక్కడ ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడో అప్పుడు ఆసియా అనే దేశం దగ్గర నుంచి కూడా కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరిచర్య నిమిత్తమై ఆయన ఏదైతే బోధించాలనుకున్నారో అవన్నీ వాటి గురించి తెలుసుకోవడానికి ఆయన మాటలు వినడానికి వెళ్ళిన దాంట్లో ఎపఫ్రా కూడా ఒక పర్సనే. ఎప్పుడైతే ఆ బోధనలను విని ఆయన ఎవరినైతే ఇప్పుడు కొలస్సీల పత్రికలు కొలస్సీలు వాళ్ళకి ఎప్పుడైతే ఈ బోధని ప్రకటించుచున్నాడో
ఆయన రాయాల్సిన కారణం ఎందుకుందంటే మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనంలో కూడా చాలామంది అంటారు నిజమైన దేవుడు కాదు అని. ఎన్నో చూస్తూ ఉంటాము ఆన్లైన్లో కానీ, మనల్ని ట్రోల్ చేయడం కానీ అవన్నీ చూస్తూ ఉంటాము. అట్లనే అప్పుడు కూడా కొలస్సీల ప్రాంతాల్లో కొంతమంది అందరూ దేవుడిని నమ్మాలని లేదు. కొంతమంది ఏంటంటే ప్రశ్నిస్తారు. ఎలా అంటే ఆయన కూడా దూతలాగే వచ్చాడు, పరిచర్య చేసుకొని వెళ్ళిపోయాడు. ఎట్లయితే మనకి మోషే ఉన్నాడో, ఎట్లయితే అహరోన్ వాళ్ళు ఉన్నారో అట్లానే ఒక ప్రవక్త అని కూడా వాళ్ళు చాలామంది చెప్పి తప్పుడు బోధ అని చెప్పొచ్చు. తప్పుడు బోధ చేసి అక్కడ కొలెస్సీల్లో ఉన్న వారందరినీ మార్చాలనుకున్నప్పుడే ఎపఫ్రా అపోస్తలుడైన పౌలుకి ఈ విషయాలన్నీ చెప్తాడు. అందుకే మనకు చూసుకుంటే 9-13 కూడా అన్నిటి గురించి కొద్దిగా ఇండికేషన్స్ లాగా మనకి హెచ్చరింపులు ఉంటాయి. అక్కడ ఈ కొలెస్సీలందరికీ అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉంటాడు? సంపూర్ణ జ్ఞానమును పొందమని, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండమని, చిత్తము పరిపూర్ణముగా గ్రహించు వారునై ప్రభువును సంతోషపెట్టుమని, అలాగే ఆయన తట్టు నడుచుకున్న వాళ్ళని ఓర్పును దీర్ఘశాంతమును ఇవన్నీ కలిగి ఉండమని అంటాడు. ఒకటి ఇవి కలిగి ఉండమని అంటున్నాడంటే వాళ్ళలో ఇవన్నీ లేనట్టు. ఎప్పుడైనా కానీ మనలో లేని వాటి గురించే చాలామంది చెప్తారు, ఉన్న వాటి గురించి ఎవరు చెప్పరు. సో వాళ్ళల్లో ఏదైతే కొదువుగా ఉందో వాటి గురించి మనకి 9-13 వచనాల వరకు అవన్నిట్ల గురించి హెచ్చరింపు అనేది ఉంటుంది. మనం ఇక్కడ కూడా చూసుకుంటే ఎపఫ్రా గురించి, ఎపఫ్రా కొలెస్సీలు ఒక్కటే కాకుండా మొత్తంగా 3 సంఘాలని ఆయన ఏర్పరిచాడు. ఆ 3 సంఘాలు మనకి ఏర్పరిచినది ఎక్కడ ఉంటుందంటే కొలెస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత నిశ్చయత కలిగిన వారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును అంటే కొలెస్సీల కొరకును, లవోదియా కొరకును, హియోరు పోలిన వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ ఎవరిస్తున్నారు సాక్ష్యం అంటే అపోస్తలుడైన పౌలు ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ 3 సంఘాల కొరకై ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తూ వాళ్ళ కొరకై ఆయన ప్రయాసపడుచున్నాడని అపోస్తలుడైన పౌలు మనకి సాక్ష్యం ఇస్తాడు. అలాగే 13 చూసుకుంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ మనకేందంటే యేసు ప్రభు తన ప్రాణము పెట్టి మనల్ని కాపాడాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశారని వాళ్ళకి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలాగే 15, 16, 17, 18 చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే జనన విధానం చూస్తామో ఆయన మరణించే వరకు అప్రాక్స్ 40 years వరకు మనం చూస్తాము. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే జస్ట్ 40 years యేసు ప్రభు ఉన్నారు, దానికి ముందు దాని తర్వాత లేడన్న అబద్ధ బోధలు ఎక్కువ ఉండే. అందుకనే ఇక్కడ మనకి అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు? ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, ఆధారవంతుడై ఉన్నాడు. అంటే ఆది అంటే స్టార్టింగ్, అంటే ముందు నుంచి ఉన్న వ్యక్తి అని వాళ్ళకి లేఖనముల్లో వాళ్ళకి రాస్తాడు. మనం ఇక్కడ చూసుకుంటే ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అంటే ఆకాశం మీద ఉన్నాయి కూడా, భూమి మీద ఉన్నాయి. ఎందుకు దృశ్యం అదృశ్యం అని రాశాడు అంటే మనం చూడవచ్చు. దృశ్యం అంటే కనిపించేవి, అదృశ్యం అంటే కనిపించనివి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకమందు 3rd day రైజ్ అయినప్పుడు వాళ్ళందరూ చూసి వేరువేరుగా అనుకున్నారు. అప్పుడు అదృశ్యుడు అయ్యాడని అనుకుంటారు. అవన్నిట్ల గురించి కూడా అన్నీ మనకి రాసి ఉంటుంది ఇట్లా క్లియర్గా. అలాగే 17 కూడా చూసుకుంటే ఆయన అన్నిటికంటే ముందున్నాడు, ఆయన సమస్తముకు ఆధారభూతుడు. అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? కొలెస్సీల వాళ్ళకి, మీరు అబద్ధ బోధలు వినకుండా నిజమైనవి వినండి,
ఆయన ఆది సంభూతుడు, అంటే ఫస్ట్ నుంచి ఉండి ఇప్పటికి కూడా మనతోనే ఉన్నాడని వాళ్ళకి తెలియాలని ఇక్కడ ప్రతిసారి ఆది ఆది అని ఫస్ట్ నుంచి రాస్తున్నారు. అలాగే 18వ వచనం చూసుకుంటే, సంగమను శరీరముకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. మనము ఎఫ్ఎస్సిలో కూడా చూడవచ్చు, సంఘము ఆయన శరీరం అని రాసుంటుంది. ఇక్కడ ఏమని రాసుంటుంది అంటే సంఘం ఆయన శరీరమే, బట్ ఆయన సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, అంటే హెడ్ అయి ఉన్నాడని చెప్తారు. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే మన చర్చ్కి హెడ్ యాకోబు అంకుల్. అట్లా ఇక్కడ వాళ్ళకేం చెప్తున్నాడు, మీ సంఘం అన్నది ఒక శరీరము, ఎప్పుడైతే అది దేవుని యందు శిరస్సు అయి ఉంటేనే మీరు సంపూర్ణులుగా ఉంటారని, అంటే ప్రతిదీ ప్రాముఖ్యత ఫస్ట్ అన్నది దేవుడికి ఇవ్వాలని కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అది ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. మనం కూడా ఎన్నో విషయాలలో ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటాం కదా, ఆ విషయాలలో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా కానీ జీసస్ని పెట్టుకోవాలి. దాని తర్వాతనే మన ప్రయారిటీస్ అనేవి ఉండాలి. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, వర్క్ విషయంలో అయినా కానీ, ఇప్పుడు ప్రేయర్ల విషయంలో అయినా కానీ, ప్రతి విషయంలో కూడా ఫస్ట్ మనం ప్రయారిటీ దేవుడికి ఇస్తేనే మనము సంపూర్ణంగా ఉంటాము. లేదంటే హాఫ్ కానీ అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే 21, 22లో కూడా ఎలా అయితే కొలస్సీలు వాళ్ళు దూరం అవుతారో దాటి గురించి కూడా రాసి ఉంటుంది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలను మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే దూరస్తులు ఉన్న దుష్క్రియలు చేసిన వాళ్ళని కూడా దేవుణ్ణి ఒప్పుకుంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెడతాడని ఇక్కడ వాక్యం రాసి ఉంటుంది. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, అప్పుడప్పుడు మనం ఏమైనా పాపం చేసినా కానీ ఏదైనా తప్పు చేసినా కానీ అరే దేవునికి దూరం అయిపోయాం, మనల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని కొన్ని మందికి ప్రశ్నలు ఉండొచ్చు. అంటే దేవుడికి దూరం అయిపోయాడు, మళ్ళీ వస్తే కూడా ఆ పాపాలు అట్లానే చేస్తున్నాడేమో అన్నది కొన్ని ఉంటాయి. కానీ ఎంత చేసినా కానీ దేవుడు మనల్ని ఆయన అమూల్య రక్తం ఇచ్చి కాపాడాడు, మనల్ని ఆయన సొంత కుమారునిగా ఏర్పరచుకున్నారు. కాబట్టి మనము ఏది చేసినా కానీ అట్లానే ప్రతిదీ చేస్తున్నామని చెప్పట్లేదు. అది చేసిన తర్వాత దాని గురించి మనం ఏం నేర్చుకున్నామన్నది కూడా ఉండాలి. ఇప్పుడు ఒక తప్పు చేసామంటే అది దేవుడు క్షమించాడు ఒకసారి, అదే రిపీటెడ్గా చేస్తే మాత్రము దాని నుంచి మనం ఏం నేర్చుకున్నట్టు. ఇప్పుడు ఒక తప్పు చేసామంటే దాని నుంచి నేర్చుకున్నాక అట్లాంటి తప్పులు మనం చేయకుండా ఆపితేనే మన దేవుడు అన్నది అది క్షమించే దాంట్లో ఉంటాం. అంతేగాని ఒకసారి చేసేసి దేవుడికి సారీ చెప్పి మళ్ళీ అట్లనే రిపీటెడ్గా చేసుకొని దేవుడు క్షమిస్తాడు అనుకుంటే కూడా తప్పే అది. అలాగే 23వ అధ్యాయంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నవట్టియు ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్త పరిచారకుడనైతిని. ఇక్కడ చూసుకుంటే ఒకటి నిరీక్షణ గురించి, 2 విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండమని చెప్తున్నారు. ఎందుకు నిరీక్షణ అంటే, ఒకటి రెండో రాకడ కొరకై నిరీక్షణ. అంటే రెండో రాకడ వచ్చినప్పుడు మనము సంఘము వధువుగా ఎత్తబడాలనే ఒక నిరీక్షణ విశ్వాసము మనకుంటేనే మనము ఫలిస్తాము, దాని తర్వాతే మనం ప్రకటిస్తాం. ఇక్కడ కూడా మనకి 4th కూడా అలానే ఉంటుంది, 5th 6th మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. అంటే ఇక్కడ ఎట్లా అంటే, ఒకవేళ మనము వింటున్న వాక్యం అన్నది సత్యమును గురించి, అంటే బైబిల్లో ఉన్నదే కరెక్ట్గా చెప్తేనే అది మీరు విని ఎప్పుడు తెలుస్తుంది మీకంటే బైబిల్ చదివితేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమైనా మాట చెప్తున్నానంటే బైబిల్ లిఖితం కాకుండా ఏదో చెప్పాను, అది మీరు కూడా అది అరే నేను చెప్పానని నమ్మేశారనుకోండి, అది తప్పే, అది సత్యబోధ కాదు. నేను చెప్పినది బైబిల్లో ఉందా లేదా అన్నది శోధించే బాధ్యత కూడా మీదే.
అంటే చెప్పినది బైబిల్లో ఉండి అది సత్యవాక్యం అయితేనే అది మనము విని దాని యందు ఫలిస్తేనే మనం ప్రకటించితేనే అది వ్యాపిస్తుంది. మనం ఓన్లీ బైబిల్ చదువుకుంటున్నాము, మనలో మనం ఉండే కాదు, ఆ బైబిల్ గురించి కూడా ఇతరులకి ప్రకటించాలి. అప్పుడే కానీ మనము సంపూర్ణలం అవ్వము. ఎప్పుడైనా వినిన తర్వాత దాన్ని మర్చిపోయేవారిలాగా ఉండకుండా విన్న తర్వాత దాన్ని శోధించాలి. అంటే మనం చెప్పిన విషయాలు ప్రతి విషయాలు కూడా విని దాన్ని చదివితేనే కానీ అది నిజం అన్నప్పుడే మనం ఇతరులకి బోధించాలి. ఇక్కడ మనము కొలస్సీలకు కూడా చూస్తే దాని గురించే ఎక్కువగా మనకి చెప్తుంటాడు. అబద్ధ ప్రవక్తల గురించి కానీ అబద్ధ బోధలు నడుస్తున్నాయి, దాని విషయంలో కూడా చూడవచ్చు మనము. యాక్చువల్గా అయితే ఇవన్నీ లైన్గా బుక్, అది ఒక లెటర్ లాగా ఉంది కాబట్టి ఇవన్నీ సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి, సెకండ్ రేపు వచ్చి ఆయన ఎల్లుండి వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా చెప్పేసినట్టు అయిపోతుంది. అందుకని ఓన్లీ 3 చూపిస్తాను. 1, 2, 4. 2:4లో మనకేం చెప్తారంటే, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చక్కగా మాట్లాడి మీకు చెప్తుంటే మీరు నమ్ముతున్నారని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అవట్లని నమ్మొద్దని చెప్తాడు. ఇంకోటి వచ్చేసే లోపల 2:8, అయినను అనుసరింపక మనుష్యుల పారంపర్యచర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవుడావడన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. లోపల 2:16, కాబట్టి అన్నపానముల విషయములనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనై నేనెవనికిని అవకాశం ఇయ్యకుడి. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు మనం ఎపఫ్రాని చూస్తాము. ఎపఫ్రా ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ విషయాల గురించి చెప్తాడు. ఇట్లా లోకరీతిలో మారిపోతున్నారు మా సంఘం గురించి మీరు ప్రార్థన చేసి వాళ్ళకి రాయమని చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు రాస్తాడు. బట్ రాసిన తర్వాత ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ మాత్రం తీసుకొచ్చింది మాత్రం తూకీకు. మనం ఇది ఎక్కడ చూస్తామంటే 4:7లో చూస్తాము. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడినైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎపఫ్రా ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్తాడో ఆయన అక్కడ కూడా చెరసాల్లో వేయబడ్డాడు. అప్పుడు రిటర్న్గా ఈ లెటర్ పంపించాలి కాబట్టి ఎవరితో పంపించారన్నది మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎపఫ్రా అక్కడ సంఘంలో లేడు, 3 సంఘాలకి ఎవరున్నారో అని మనం కూడా అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక సంఘ కాపరి మన దగ్గర లేనప్పుడు నెక్స్ట్ ఎవరో ఒకరిని నించోబెట్టే వెళ్తాడు. 4:17లో మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అరిక్కుపుతో చెప్పుడి అని ఇక్కడ రాసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి అక్కడ వారితో ఉన్నప్పుడు ఈ సంఘాన్ని చూసుకునేది ఎవరంటే అర్కాపుతో అని ఉంటుంది. ఈ అర్కాపుతో అన్నది మనకి ఫిలోమోన్లో కూడా రాసి ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ఇంటర్లింక్డే ఉంటాయి అన్నీ. మనము ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడైన జతపనివాడునైన ఫిలోమోనుకు మన సహోదరి అయిన అఫియాకును తోడి యోధుడైన అరికాపుకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయున్నది అని ఉంటుంది. అంటే ఈ కొలసీలందరూ ఎక్కడ మీట్ అవుతున్నారు, వాళ్ళ సంఘము ఎవరింట్లో ఉందంటే మనం ఇక్కడ చూసింది ఏంటంటే ఫిలోమోను ఇంటి దగ్గరే వాళ్ళందరూ కూడుకొని దేవుని గురించి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు ఆ బోధని వింటూ ఇతరులకు ఆ బోధని ప్రకటిస్తున్నారని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.